మీరు గత ప్రభుత్వం కూడా మనకి స్కూల్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా మన వచ్చిన గవర్నమెంట్ కూడా మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ మంచి భవిష్యత్తు కోసం చాలా ఖర్చు చేసి మరి మీకు బ్యాగ్స్, బుక్స్, షూస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన పేరెంట్స్ కొనాల్సినవన్నీ కూడా ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా హ్యాపీగా ఇంట్లో పేరెంట్స్ ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇన్ టైంకి స్కూల్కి వచ్చేసి టీచర్స్ చెప్పినంత వింటూ వాళ్ళు ఏం చెప్తారో మీరు చేస్తూ మంచిగా చదువుకొని మీ భవిష్యత్తుని మంచిగా మీరే నిర్మించుకోవాలి. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మనకు అది వెనకైతే రాదు. చదువుకుంటే మాత్రమే మనం 10 మందికి హెల్ప్ చేయగలుగుతాం. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆధారపడకుండా బ్రతకగలుగుతాం. చదువు ఒక్కటే మనిషిని ఎన్ని ఉన్నత స్థానాలకైనా తీసుకెళ్తూ చదువుకున్న మనిషి ఇంకో 100 మందిని కూడా తనలాగా తయారు చేయగలడు, మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాడు. ఓకేనా? ఈ అవకాశం స్కూల్ స్టాఫ్ గారికి